హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ఇంటి వంటలో నేను శనగాకు కూర, శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. శనగాకు అండి, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయలు, ఆయిల్, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుంటున్నానండి. బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇందులో శనగాకు కూర అంటే శనగలు వేసానండి. మిద్దె తోట మీద నేను ఒక ప్లాస్టిక్ టబ్లో అయితే వేసానండి. చక్కగా వచ్చిందండి ఆకుకూర అయితే. నేను అది హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిద్దారనుకున్నాను కానండి, కట్ చేసేసాను. తర్వాత తీసింది పాప వీడియో. మనం పోపు అంతా కూడా వేసుకొని వేయించుకోవాలండి. అందులో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇది శనగాకు కూర మామూలుగా ఉన్న ఆకుకూరలాగా చప్పగా అయితే ఉండదండి. కొంచెం పులుపుదనం అయితే ఉంటుందండి. దీనికైతే టమాటాలు గట్ట అయితే అవసరం లేదండి, ఎందుకంటే దాంట్లోనే పులుపు ఉంటుంది కాబట్టి టమాటాలు అయితే అవసరం లేదండి. ఉల్లిపాయలు వేసుకున్నానండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ముందుగానే 2 గంటల సేపు శనగపప్పుని నానబెట్టుకున్నానండి. నానబెట్టి శుభ్రంగా కడిగి నేనైతే వేసుకున్నానండి. ఇందులో శనగపప్పు అంతా ఉడికిన తర్వాత శనగాకు కూర అయితే వేయాలండి, ఎందుకంటే అందులో పులుపు ఉంటుంది కాబట్టి అండి. ఆ పులుపు వల్ల పప్పు ఉడకదు. అందుకని ముందుగానే పోపులోనే ఉడికిపోవాలండి పప్పు అంతాను, లేకపోతే ఉడకపెట్టనే వేసుకోవచ్చండి. ఇదిగోనండి మన శనగాకు కూర నేను నీట్గా శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. కర్రీ రైస్లో కూడా బాగుంటుందండి, చపాతీలో కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో కొంచెం పులుపు ఉంటుంది కదండి. మన చుక్క కూర ఎలా ఉంటుందో అలా అయితే పులుపు అయితే ఉంటుందండి. తర్వాత ఈ ఆకుకూరలో తేమ కూడా ఉండదండి, కొంచెం పొడిలాడుతూ ఉంటుందండి కూర. అందుకని కొంచెం వాటర్ వేసి అయితే మనం వండుకోవాలండి. చూడండి పొడిలాడుతూ ఉంది ఆకుకూర. శనగపప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. నేను ఆకుకూర అది వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసానండి. కొంచెం వాటర్ కూడా పోసుకొని మళ్ళీ మూత పెట్టాను. కూర అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా తొందరగానే అయిపోద్దండి కర్రీ, ఎందుకంటే శనగపప్పుని ముందు డైరెక్ట్గా ఇందులో వేయకుండా కొంచెం ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గానే వేసాను. ముందుగానే చెప్తున్నానండి, శనగపప్పు బాగా ఉడికిన తర్వాత అయితే ఆకుకూర వేయాలండి. అలా అయితేనే బాగా ఉడుకుతుంది, లేకపోతే పులుపు వల్ల పప్పు అయితే ఉడకదండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఆకుకూర కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అయితే బౌల్లో అయితే తీసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.